నాగచాట్లపురంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యం. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ వారి సమస్యలు సూచనలను తెలుసుకుంటున్నా. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసిన పీఆర్సీ ఇచ్చినా అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంతా సున్నా. నో డిఎస్సీ, నో పీఆర్సీ, నో ఇంక్రిమెంట్. 2014లో సీఎం చంద్రబాబు హయాంలో 43% పీఆర్సీ ఇచ్చిన ఘనత చంద్రబాబుదే. కాకాని గోవర్ధన్ రెడ్డి లోకేష్ పట్ల అనుచితంగా మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి, లోకేష్ ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఉన్నత విద్యావంతుడు, ఐటీ శాఖలో ఉన్న బ్రాండ్ ని చూపిస్తున్న నాయకుడు. కాకాని కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. పేదల భూములు కాజేసి కొవ్వెక్కిన కాకానికి లోకేష్ ని విమర్శించే అర్హత లేదు. కాకాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు జాగ్రత్త అంటూ హెచ్చరించిన సోమిరెడ్డి. ఎస్సీలు భూములు కొట్టేసినాడు, సర్వేపల్లిలో గిరిజన భూములు కొట్టేసినాడు, మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయీలకి కోట్ల రూపాయల ఆస్తులు నకిలీ బినామీలకి కట్టబెట్టినాడు, అల్లుడి పేరుతో భూములు కొట్టేసినాడు, 100 కోట్ల రూపాయల ఆస్తి కొట్టేసినాడు రెండో అల్లుడి పేరుతో. ఆయన నీ బతుకేంటో చింతామణిలో అడిగితే చెప్తారు, నీ బతుకేంటో తోడేరులో అడిగితే చెప్తారు. లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. బేరియాట్రిక్ సర్జరీ చేయించి కండలు గోయించుకున్నావు, మళ్ళీ కండలు పెరిగిపోయినాయి. ఏం చేస్తాం? కొవ్వు ఎక్కువైపోతుంది. తిని 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 ఊళ్ళోళ్ళు డబ్బు, పేదోళ్ళ డబ్బు తిని. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకుంటావు లోకేష్ బాబు అంటే? నీ మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్తను పట్టుకొని డాక్టరేట్లు తీసుకున్నాడా, పిహెచ్డీలు తీసుకున్నాడా? కాదు, ఫారిన్లో చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉండేవాడు. ఈరోజు ఐటీ మినిస్టర్గా ఇతర దేశాల్లో ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి, తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా నిలబడినాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కొవ్వు ఎందుకు? ఏంటి నీ బతుకేంటి? నీ బతుకేంటి? దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట్లాడు. తమాషాలు పడుతున్నావా? డిఎస్సిలో పత్రిక క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయని ఆయన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే లోకేష్ బాబు టైంలో 16,400 ఉద్యోగాలు ఇస్తే డిఎస్సిలో ఆల్మోస్ట్ 2014 నుంచి 19 వరకు 16 లక్షల ఉద్యోగాలు ఇస్తే బాబు గారు అప్పుడు సీఎంగా పీఆర్సీ 43% పే రివిజన్ కమిషన్ ఇస్తే ఆయన 5 ఏళ్లలో 0. నో డిఎస్సి, నో పీఆర్సీ ఇంక్రిమెంట్, నథింగ్. ఆయన ఇప్పుడు 14లో 16,400 మంది ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటాతో కూడా పర్ఫెక్ట్గా జాయిన్ అయిపోయేసి ఉద్యోగాలు చేస్తుంటే ఆ కడుపు అంటే ఏందని ఎవడో ఒక ఆయన పనికి మాలినోడు దీంట్లో స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరిగినాయి అని అంటే ఫలాంది అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పు దమ్ముంటే. ప్రిన్సిపల్ సెక్రటరీస్ చాలా క్లియర్గా కేటగారికల్గా జరిగిన ఆ ట్రాన్స్పరెన్సీని గురించి, ఆ రిక్రూట్మెంట్ గురించి చెప్పారు.